తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు 3.64% పెంచుతూ జీవో విడుదల 2023 జనవరి 1 నుండి వర్తింపు. విద్యాశాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభానికి సిద్ధంగా 571 కొత్త పాఠశాలలు అందరికీ నాణ్యమైన విద్య అందించాలన్న సీఎం. 67 లక్షల మందికి తల్లికి వందనం 2000 ఎవరికి జేబులోకి పోయాయన్న వైసీపీ నిరూపించకపోతే చర్యలు తప్పవన్న లోకేష్. మౌలిక సదుపాయాలపై సిఆర్డీఏ సమావేశం 1052 కోట్లతో టెండర్స్ పిలవడానికి ఆమోదం. సీడ్ యాక్సిస్ రోడ్ను హైవేలో కలిపేందుకు ఓకే. తాడిపత్రిలో అర్ధరాత్రి టెన్షన్ పెద్దారెడ్డి వస్తున్నారన్న సమాచారంతో అలజడి. జేసీ ఇంటి దగ్గర భారీగా. పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం, పనిచేసే వాళ్లను తప్పనిసరిగా గుర్తిస్తాం. డీసీసీ అధ్యక్షుల భేటీలో మీనాక్షి హామీ. ఈ నెలలోనే రైతు భరోసా అమలు చేస్తాం, ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలిస్తున్నాం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. వడ్డీలకే నెలకు 7,000 కోట్లు చెల్లిస్తున్నామన్న తుమ్మల. బెలూన్ గుహలకు జీఎస్ఐ గుర్తింపు, భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు. మంత్రి కందుల దుర్గేష్ హర్షం. సుప్రీంలో జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట, వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి అరెస్ట్ చేశారన్న జగన్. వక్రీకరణలు అబద్ధాలు ఎల్లకాలం సాగవని కామెంట్. ఇవాళ గద్దర్ సినీ పురస్కారాలు. హైదరాబాద్ హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు. హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. భూపాలపల్లి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు. మహాముత్తారంలో 6 అరెస్ట్. నిషేధిత గ్లైపోసెట్ మందు స్వాధీనం. హైదరాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్. 10.5 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. 5గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ లో పాఠీ గ్యాంగ్ అరెస్ట్. జూబ్లీహిల్స్ లో 4 అరెస్ట్. చందనం చోరీ చేసిన ముఠా. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి. టోలోలింగ్ శిఖరాన్ని అధిరోహించిన జవాన్లు. ఆనాటి విజయాన్ని స్మరించుకుంటూ క్యాంపెయినింగ్. భారత్ లో బోయింగ్ లైనర్స్ తనిఖీకి ఆదేశం. 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్. భద్రతా ప్రమాణాలపై కీలక సమీక్ష. విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ మొదలు. డీవీఆర్ లో వీడియో ఫుటేజ్ దొరికే అవకాశం. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ రివ్యూ. ప్రమాదం అనంతర పరిణామాలపై చర్చ. బాధితుల బాధను అర్థం చేసుకోగలమన్న పీఎం. ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఖర్గే డిమాండ్. ప్రమాదాలను ఆపలేమన్న అమిత్ షా మాటలపై గరం. ఇక మంత్రిత్వ శాఖలు ఎందుకన్నా పవన్ ఖేడా.